ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను వాక్యం చెప్పాలని అనుకుంటలేదు. ఎందుకంటే మెసేజ్లు అనేది మనం అన్ని రకాలుగా వింటున్నాం. మీ యొక్క దైవ సేవకుల దగ్గర కూడా మీరు వింటూ ఉంటారు, ఛానల్స్లో కూడా వింటూ ఉంటారు. కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారినా దానికి కొంచెం మనం కూడా అనుకూలంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంత భయంకరమైన వాతావరణంలో మనం ఉన్నామో, ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనందరికీ తెలిసింది. మనం ఇక్కడ ఏదో సేఫ్గా ఉన్నామని కాదు, కానీ ఎవరి మీదకి ఎప్పుడు ఆపద ఎక్కడ ఎలా పొంచుకొస్తుందో తెలియదు. నేను తెలియని విషయాన్ని కూడా మీతో ఏమీ మాట్లాడట్లేదు, అంతా తెలిసిందే చెప్తున్నాను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒక 2 days కానీ ఒక 3 days కానీ కంటిన్యూగా ప్రేయర్ చేద్దాం మనం. ఎందుకంటే లోకంలో కానీ పుస్తకాల్లో కానీ ఒక సామెత ఉంది, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోని. కాబట్టి దేవుడు కూడా ఒక మాట చెప్పాడు, మీరు భూమిని నిండించి అభివృద్ధి పరచమని. మానవ జాతి అనేది గొడవలు బట్టి, సమస్యలు బట్టి, లేకపోతే అనేకమైన భూమి మీదకి వచ్చే తెగులు బట్టి అంతమైపోకూడదు. దేవుడు కూడా చెప్పాడు, ఒక్క మనిషి నశించుట కూడా నాకు ఇష్టం లేదు అని దేవుడు ప్రస్తావించాడు. బైబిల్ ఎక్కడైనా అదే ప్రస్తావించాడు. బాగుండో బాగోకో, బలహీనంగా ఉండో బలంగా ఉండు, ఎలాగోలాగ మనిషి అనేది భూమి మీద జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్కి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత మనిషి బ్రతికే విషయంలో దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రూపాన మరణం మనకు వస్తుందో తెలియదు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏమి సడన్గా జరగచ్చో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేశం మీదకి ఆపద వచ్చినప్పుడు ఎస్తేర్ రాణి ప్రార్థనకు పూనుకొని ఊరి శిక్ష తప్పించినట్టుగా, దేని ద్వారా వచ్చినా అది చావే కదా. ఊరైనా చావే, ఒక ప్రాణం పోవడమే. లేకపోతే జరగకూడని ఏ యుద్ధం జరిగినా అది ప్రాణం పోవడమే. ప్రాణం ఏ రకంగా పోయిందన్నది కాదు, ప్రాణం పోయిందా లేదా అన్నది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఎలాగైనా ఎవరికాళ్ళు బ్రతకాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మీదకి ఏ క్షణాన్ని కూడా ఎలాంటి విపత్తు కూడా రాకుండా, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రతిదీ కూడా రేటు ఎక్కువగా పెరిగిపోతుందని చెప్తున్నారు, మరి ఏమి దొరకకపోవచ్చు అని అంటున్నారు. కాబట్టి మన జాగ్రత్తలో, మానవ జాగ్రత్తలో మానవులుగా ఉంటూ, దేవుని మీద ఆధారపడుతూ, భయంకరమైన విపత్తులు జరగకుండా, మరి 2 రాష్ట్రాలు కూడా, 2 స్టేట్లు కూడా సమాధాన పడేలాగా, స్టేట్లు కాదు మరి ఆ దేశం ఈ దేశం అంతా కూడా కూర్చొని శాంతి భద్రతలు మాట్లాడుకునేలాగా మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఒక ఎస్తేర్ రాణిని జ్ఞాపకం చేసుకుందాం, చెరసాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. పోతున్న ప్రాణం టైంలో దానియేలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు కూడా టీవీల ముందు కూర్చొని రిమోట్లు నొక్కుతుంటే క్రైస్తవులు అనిపించుకోం మనం. క్రైస్తవులకి ఇది మన బాధ్యత కాదు. లేకపోతే టీవీ పెట్టుకొని న్యూస్ ఉంటూ ఎక్కడో పనిలో ఉంటూ మనకి పాటి బాధ్యత లేనట్టుగా బాధ్యతగా ప్రవర్తించాలి తప్ప బాధ్యత రహితంగా మనం అసలు ప్రవర్తించకూడదు. క్రైస్తవులు అంటే సరికాదు, క్రైస్తవులు అని చెప్పుకోవడం గొప్పతనం కాదు. కానీ ఇలాంటి ఆపద వచ్చినప్పుడు, దేశానికి విపత్తు వచ్చినప్పుడు మనం అందరూ కూడా కలిసి మోకాళ్ళేసి ప్రార్థించవలసిన బాధ్యత ఉంది. చర్చిల విషయంలో ఏం చెప్తున్నారు, వీటి విషయంలో ఇంకా అన్నీ చూస్తున్నాం, అన్నీ తెలుసు. కాబట్టి మన మీద కూడా ఎలాంటి శోధన సమస్య రాకుండా, ఎలాంటి బాంబింగ్ కూడా మన మీద జరగకుండా, అన్ని కుటుంబాలు, పిల్లలు, భర్తలు, భార్యలు అంతా ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండాలని, ప్రతి మానవులు సంతోషంగా ఉండాలని దయచేసి ప్రార్థన చేద్దాం. ఎక్కువ అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఒక్క 3 రోజులు కంటిన్యూగా ఇదే ప్రార్థన మనం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు శాంతి భద్రతలు మనకి నెలకొల్పుతాడు. భూమి మీద చాలా అవసరమైంది. ఇక్కడి నుంచి మళ్ళీ కులమతాలకి గొడవల చిచ్చులు రేగుతున్నాయి.
ఎవరు దేన్ని ఎక్కువగా కంట్రోల్ చేయలేరు. మనకు మనం కంట్రోల్గా ఉంటే తప్ప ఎవరు కూడా కంట్రోల్ చేయలేం. దయచేసి ఎలాంటి యుద్ధ వాతావరణం మన భూమి దాకా రాకుండా, ఈ రాత్రి క్షణాన్ని ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా మనం ప్రార్థన చేద్దాం. మరి తర్వాత సండే ఆరాధనలు వస్తున్నాయి. ఇంకా ఆరాధనలు జరిగే టైం ఈ రోజు నుంచి, ఫ్రైడే నుంచి. ఎవరు ఎక్కడ పొంచున్నారో మనకు తెలియదు, ఏ ప్రమాదం ఎక్కడ పొంచుందో తెలియదు కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అందరూ ఏకీభవించి పట్టుదలతోటి, రోదనతోటి ప్రార్థన చేద్దాం. ఏ ఇంటి మనిషి లేకపోయినా బాధ, ఎగతాళిగా కాదు. కాసేపు టీవీలు పక్కన పెట్టి, కాసేపు రిమోట్లు పక్కన పెట్టి, కాసేపు మనం మోకాళ్ళేసి దేవుణ్ణి అడుగుదాం. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, పరిస్థితులను తిరగరాయగలిగిన సమర్థుడు మన దేవుడు అని ఇంకోసారి నిరూపిద్దాం. నిజమైన దేవుడు అని చెప్పుకుంటే కాదు, నిజం అనేది ఎలాంటి అయ్యాలో బయట పెట్టాలి. ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని అంతా కూడా చల్లార్చి అందరికీ కూడా మనశ్శాంతిగా దేవుడిచ్చేస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, పరిమందు ఆశీర్వడగు నా ప్రియ పరలోకపు తండ్రి గారు, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమును సాధ్యమేనైనా. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నాయన దేశం మీదకి ఆపద వచ్చినప్పుడు ఇస్తే రాని ప్రభా, ప్రార్థన పూనుకొని ప్రభా తండ్రి, ఆ రోజు ప్రార్థన ఉపవాస దినములు 3 దినములు ప్రకటించగా నా తండ్రి, మరి జాతి యావత్తు కూడా నశించిపోవాలని ప్రభా, ఉరి తీసుకురావాలని అనుకున్నప్పుడు ప్రభా తండ్రి నాయన, ఆ రాజుతో రాత్రికాడ మాట్లాడి ప్రభా ఉరి తప్పించిన గొప్ప తండ్రి మీకు వందనాలు. ఆమె పూనుకున్న ఆ ప్రార్థన బట్టి మీకు వందనాలు. అనేక మంది ఆ రోజు నా తండ్రి పశువులు కూడా నీళ్లు తాగకుండా 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి వాళ్ళ యొక్క మరణాన్ని తప్పించుకున్నారు ప్రభా. అలానే ప్రభు ఇప్పుడు కూడా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు వచ్చిన యొక్క యుద్ధ వాతావరణాన్ని చల్లార్చమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. ఈ యొక్క భయంకరమైన వాతావరణాన్ని ప్రభా తండ్రి మా మధ్య నుంచి తొలగించమని కోరుకుంటున్నాము తండ్రి. ఇగో తండ్రి, ఏ క్షణమున ఏం జరుగుతుందో కూడా తెలియని భయభ్రాంతులమై ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి గారు. అయ్యా, ఈ రోజు నుంచి అనేకమైన చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి ప్రభా తండ్రి నాయన. మరి శుక్రవారం కానీ, సాటర్డే కానీ, సండే కానీ ప్రభా, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రభా. మరి ప్రభా, ఏ ఒక్క శోధన, ఏ సమస్య ఎక్కడ ఎవరికి కూడా రాకూడనట్లుగా ఏ రైల్వే స్టేషన్లో కానీ ప్రభా తండ్రి గారు నాయన, ఏ బస్ స్టేషన్లో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు గుంపుగా ఉన్న చోట నా తండ్రి నెలకొల్పుకున్నట్లుగా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. మేము జాగ్రత్తగా ఉండి జాగ్రత్తలు పాటించి జాగ్రత్త తీసుకొని భాగ్యం దాయిచ్చండి తండ్రి నాయన. ఆపద జరిగాక కాపాడ్డాక వస్తారేమో కానీ ఆపద జరగకముందు ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరు చేయి సహాయానికి రారు నాయన. కాబట్టి ప్రభా, ఆపద జరగకముందే తెలిసిన దేవుడు మీరు నాయన. ఆపద జరిగిపోయిన తర్వాత ఏడ్చే మనుషులు మేము ప్రభా. కాబట్టి ప్రభు ఆ ఏడిపేది ముందుగా మీ దగ్గర నాయన, మీ పాదముల దగ్గర ఏడ్చే మనస్తత్వం మాకు దయచేయండి. ఎస్తేరాన్ని ఏడ్చినట్టుగా ప్రభా, అన్న బిడ్డల కోసం ఏడ్చినట్టుగా, దానియేలు ఒక రహస్యం కోసం ఏడ్చినట్టుగా ప్రభా తండ్రి, ఏలి అందరూ నశించిపోతున్నారు, నీ బిడ్డలు నీ వైపు లాక్కొని తానే ఏడ్చినట్టుగా ఒక్కొక్క రకమైన ఏడుపుకి ఒక్కొక్క రకమైన కారణం ఉంది మహానుభావ. నా యేసయ్య మీకు వందనాలు. భూమిని నిండించి ఫలించమని సెలవిచ్చిన ప్రభా, నీ చిత్తం లేకుండా పెట్టాయనను రాలదయ్యా. దయచేసి మానవ జాతి నశించిపోకుండా కాపాడండి, అభివృద్ధి పరచమని దేవుడా ప్రభా. ఎంతగానో అభివృద్ధి పడింది ప్రభా. ఇలాంటి నాయన దేశం మీదకి తెగుళ్ళు వచ్చి, దేశం మీదకి యుద్ధాలు వచ్చి, దేశం మీదకి అనేకమైన సమస్యలు వచ్చినాయన మానవ జాతి అంతరించిపోకూడనట్లుగా కాపాడమని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బ్రతకడానికి ఆధారాన్ని, దారిని చూపించండి ప్రభా. దయచేసి యుద్ధ వాతావరణాన్ని ప్రభా తండ్రి అంచమని అడుచున్నాను. యుద్ధ వాతావరణాన్ని అంచండి ప్రభా తండ్రి. ఇరుపక్ష వాళ్ళు కూర్చొని ప్రభా సమాధాన పడటకు మీ కృపను అనుగ్రహించమని అడుచున్నాను. అందరికీ ప్రభా, ఎవరికి ఆహారానికి దేనికి కూడా లోటు రాకుండా, రేట్లు పెరగకుండా ప్రభా తండ్రి సమస్తము కూడా సమృద్ధిగా ఉంచమని వేడుకుంటున్నాము నా తండ్రి. దయచేసి మా యొక్క సంబంధించిన గవర్నమెంట్తో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. అన్ని విషయాలు మీ కృపని దేవా తోడుంచమని అడుగుచు ప్రభా తండ్రి. భూమండల యావత్తును కూడా కాపాడమని అడుగుచున్నాను. ఏ ఒక్కరు కూడా చనిపోకూడనట్లుగా రక్షించండి ప్రభా తండ్రి నాయన. 10 నిమిషాలు ప్రభా భోజనం చేయకపోయినా, 10 నిమిషాలు వాటర్ తాకపోయినా ప్రాణం ఎంతగానో అల్లాడిపోద్ది ప్రభా. ఎవరింట్లో కూడా ఎవరు కూడా ఉండలేరు ప్రభా. ఆ 3 మనిషికి లేనప్పుడు మనిషి యొక్క మానసిక పరిస్థితి భయంకరంగా మారిపోతుంది ప్రభా తండ్రి. ఎవరి యొక్క దిక్కునని మేము ఉండగలం ప్రభా.
ప్రభా, ఎవరి ఆహారం మేము తినగలం, ఎవరి బట్ట మేము కట్టగలం ప్రభా, ఎవరి గృహాల్లో వాళ్ళు మాత్రమే వాళ్ళ జీవనాన్ని కొనసాగించగలరని మీకు తెలిసిన ప్రభా. కాబట్టి ప్రభా, మా యొక్క జీవితాలు మేము, మా యొక్క గృహాలు మేము కొనసాగించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. ఏ శోధన, ఏ సమస్య కూడా రాకూడనట్లుగా మీరు నాయన దయచేసి నెలకొల్పమన్న శాంతి 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 నెలకొల్పనాడు. జీవి కులాలకి మతాలకి నాయన గొడవలు కాకుండా అంతా కలిసికట్టుగా జీవించే మనస్తత్వం మీరు మాకు ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. తనైనా దయచేసి యుద్ధము జరగకుండా కాపాడండి ప్రభా. ఆపమని అడుగుచున్నాం ప్రభా. తనైనా అంతా కూడా శాంతిగా సమాధానంగా ఉండేలాగా ఎవరు కూడా భయభ్రాంతులు కాకూడనట్లుగా మీ యొక్క ధైర్యాన్ని మా అందరికీ నెలకొల్పమని కోరుకుంటున్నా తండ్రి. నాయన మా గవర్నమెంట్ నేలుతున్న వాళ్ళు కూడా మీరుండి మాట్లాడమని అడుచు, సమాధానపరచమని అడుచు, సహాయం చేయమని వేడుకుంటున్నా. మా శత్రువులకి కూడా మీరు నా తండ్రి నాయన బుద్ధి చెప్పండి ప్రభా. వాళ్ళకి మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన మీరే ప్రభుత్వం అంతా కలిసికట్టుగా ఉండాలన్న జ్ఞానం వాళ్ళకి కూడా నాయన దయచేసిన తండ్రి. ఎవరి ప్రాణాలు ఎవరు కూడా తీయకూడనట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ వేడుకుంటూ ప్రతి ఒక్కరికి మీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రవర్తన మీరు చెప్పినట్టుగా తండ్రి బైబిల్ ఆది కాండం నుంచి నాయన ప్రకటన ద్వారా మీకు చెప్పుకొచ్చినట్టుగా తండ్రి నాయన కలిసిమెలిసి ఉండాల్సిన మనుషులు తండ్రి నేను మేమంతా ఉండవలసిన వాళ్ళని ప్రవర్తన మీరు అన్నట్టుగానే నీ మొండి చేయి చూపించేదిరా ఆది కాండంలో చెప్పినట్టుగా ప్రవర్తన దయచేసి అలా లేకూడనట్లుగా మీరు మీరు వేరుగా ఉంటారని చదివించిన అది నెరవేరకూడనట్లుగా నా తండ్రి దయచేసి ఎలాంటి యుద్ధ వాతావరణం కూడా నెలకొల్పుకున్నట్లుగా అందరూ కలిసి కట్టుకుండటానికి సహాయం చేసి మానవులు భూమి మీద నశించిపోకుండా బ్రతకడానికి సహాయము దయచేయనైనా బ్రతకడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. దుష్టుడు ఎక్కడ ఎవరిలా రింగుదనని వాడు మరణాల కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభా. ఆడి లెక్క పూర్తి కాకూడనట్లుగా తండ్రి మీ నామములో మేము మోకాళ్ళేసి సమస్యను మేము జయించి భూమి మీద ఏ సమస్య రాకుండా యుద్ధ వీరుల కింద ప్రార్థనా యోధుల కింద నాయన ప్రార్థన డాలుని ధరించుకొని విశ్వాసమైన డాలుని మేము ధరించుకొని ఇప్పుడు మేము సురక్షితంగా ఉన్నామని కాదు ప్రభా. ఏ రాత్రి కడే ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి దేవా అందరం కూడా నాయన జాగ్రత్తగా ఉండాలనుకుంటాం. ఆ జాగ్రత్త ఇచ్చేవాడు మీరు మాత్రమే తండ్రి. ఎందుకంటే మీకే ముందుగా తెలుసు కాబట్టి నాయన దయచేసి మమ్మల్ని మీ యొక్క జాగ్రత్తలు మీ యొక్క రెక్కల చాటున నాయన పక్షి తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలా కాపాడి సహాయం చేయమని కోరుకుంటూ మీ ఉన్నతమైన నామలు అడుచుని ఈరోజు నాయన అందరికి ఆహారంని ప్రభా గృహాన్ని తిండి కట్టుకడ బట్ట ఉంటా గృహాన్ని అందరికీ కూడా నాయన దయచేసి మనం మీ ఉన్నతమైన నామను అడుచునంతని మీకు అసాధ్యం అంటే ఏది లేదని మీ సమస్తము సాధ్యతని మీరు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవ్వరూ కూడా లేరు ప్రభా. అద్భుత కార్యము చేయవాడు ఆశ్చర్య కార్యము చేయవాడు నాయన సమస్తమును కాపాడమని అడుచును. ఇక ప్రతి సమస్య మీకు తెలిసిన ప్రభా. కాబట్టి ప్రతి సమస్య మాకు బాగా ముఖ్యమైనది. ఎవరు ఏ కుటుంబంలో ఏ లోటు ఏ బాధ ఏ ఆర్థిక ఇబ్బంది ఏ శోధన ఏ దుఃఖము ఏ అనారోగ్యము ఏ అప్పుల బాధలు ఏ కోర్టు సమస్య ఏ యొక్క వివాహాలు ఇవన్నీ కలిగి ఉన్నారు. సర్వం ఎరిగిన తండ్రి నీవు ప్రార్థన చేయకమునిపే నీవు అడక్కమునిపే నీవు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నీ యొక్క జీవితం నేను ఎరుగదని సెలవిచ్చాను ప్రభా. ఈ మళ్ళీ ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదు నాయన, కానీ అడగాలి. కానీ ప్రభా ఈ క్షణాన నాయన మాకు ముఖ్యమైన అంశం కోసమే మేము అడుగుచున్నాం ప్రభా. అలానే మేము ప్రతి వారం పెట్టుకున్న అంశాలన్నీ కూడా మీ ఎదుటి పెట్టి దయచేసి నాయన త్వరగా నాయన శాంతిని ప్రసాదించమని ప్రతి ఒక్క మనసును గలిబిలి తీసివేసేసి నా తండ్రి నాయన ఈ యొక్క మాటలు కదా నాయన మేము మాట్లాడుకోవాల్సింది మా నోటి నుంచి ప్రభా మీ పలుకులు ప్రార్థన అని మీ పలుకులు వచ్చేలా చేతని ఏం జరిగింది ఎలా జరుగుతుంది ఎలాంటి చరిత్రను ఆయన వివరించుకోవడం కాదు ప్రభా. క్రైస్తవులుగా మేము ఉన్నది మోకాళ్ళు వేసిన ఆయన ఏమీ జరగకూడదు ఎలాగా జరగకూడదు అంతా నీ చిత్త ప్రకారం మేము అడిగినట్టుగా మాకు సమాధానాన్ని దయచేయను ఆయన అని మిమ్మల్ని వేడుకొని మనస్తత్వం దయచేయమని వేడుకుంటాం. కుటుంబాలు ప్రతి ఇంట్లోని ప్రార్థనా యోధుని ప్రార్థనా దీపం వెలిగించడానికి శక్తి కలిగిన మనుషులు గల మమ్మల్ని ఉంచమనడుచు. మరింకోసారి మేము మీ యొక్క బిడ్డలుగా ప్రార్థనా యోధుల కింద మిమ్మల్ని గెలిపించే వారి కింద నాయన మీరు నిజమైన దేవుడు అని ఈ క్షణాన్ని మేము నిరూపించే భాగ్యం మాకు దయచేయమని కోరుకుంటూ యేసయ్య నామములో నాయన మా ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి మమ్మల్ని గెలిపించమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనదనాహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన చెక్కాకడిని తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. భూమండలమైన దేవుడు దీవించి ఆశీర్వదించి అందరికీ దీర్ఘాయుష్షు ఇచ్చుగాక. ఆమేన్.